సివిల్ ఏవియేషన్ కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఆ రకంగా హైదరాబాద్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను చాలా ఈ యొక్క RRR రోడ్ ఏదైతున్నదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను ఈ రోడ్డు కోసం. అనేక సార్లు ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేశాను. కానీ అప్పుడే ల్యాండ్ అక్విజిషన్లో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు కూడా ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరగాల్సింది. త్వరలోనే ఆ యొక్క RRR రోడ్డు క్యాబినెట్కి వెళ్ళినట్టయితే క్యాబినెట్లో అప్రూవల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి RRR కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటే మన యొక్క రీజనల్ రింగ్ లైన్లు కూడా మరి సుమారు 25,000 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. ఆ యొక్క రీజనల్ రింగ్ రైలు వస్తే దానికి సంబంధించినటువంటి ఒక జంక్షన్ పెద్ద ఎత్తున ఒక డ్రై పోర్ట్ లాగానే మన విజయవాడ రోడ్లో ఒకటి, నాగపూర్ రోడ్లో ఒకటి, బెంగళూరు మన యొక్క బాంబే రోడ్లో ఒకటి, బెంగళూరు రోడ్డు ఈ రకంగా డ్రై పోర్ట్ లాగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ చేస్తూ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి మరి 100% ఒక బ్లాక్ ఏదైతే ఉన్నదో సౌత్ బ్లాక్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించబోతా ఉన్నది. ఏదైతే మరి ఈ యొక్క మిగతా ఆ 50% రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం ముందు మేమే చేస్తామని చెప్పారు. దానికి కారణం కొంత అది ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క ముందుగా అయినటువంటి 50% రోడ్ ఏదైతే ఉన్నదో అది త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేస్తాము అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మెట్రో కోసం కూడా కొంత డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి LNT ఏదైతే ఉన్నదో ఆ LNT వాళ్ళు మరి ఎక్స్టెన్షన్ అయితే కొత్త రైల్స్ వాళ్ళు కొత్త కంపెనీ వాళ్ళు పెడతారా, ఉన్నటువంటి నెట్వర్క్లో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, లాభాలు వస్తే ఎవరు, నష్టం వస్తే ఎవరు, అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మేము సుమారు 4,000 కోట్లు నష్టంలో ఉన్న మా పరిస్థితి అనే విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పాము. మీరు వెంటనే LNT తోటి మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద క్లారిటీతో వచ్చినట్లయితే మెట్రో కూడా తొందరగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు MMTS ట్రైన్ కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఏసీగా కన్వర్ట్ చేయాలనే విషయాన్ని కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. MMTS వచ్చినట్లయితే కూడా చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం. అది కాకుండా ఇదే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి భూమి పూజ చేశారు. చాలా వేగవంతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం మరి ఇదే ఆగస్టు వరకే పూర్తయిపోతే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మన యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి మొత్తం రీడిజైనింగ్ చేశాము. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నుంచి మీరు ఇప్పటికే తెలుసు, మీరు ఇటు నుంచి బాంబేకి వెళ్ళాలన్నా అద్భుతంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. మీరు బెంగళూరుకి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. ఇక్కడ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. విజయవాడ కూడా అదే విధంగా ఉంది. విజయవాడకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు కాకుండా మరొక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా విజయవాడ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ దిశలో మరి ఈ యొక్క జాతీయ రహదారుల కనెక్టివిటీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం. మన హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారులు పూర్తి చేశాము. ఒక పెద్దపల్లి మనకు 10 జిల్లాలే ఉండేది, కానీ గత ప్రభుత్వము దాన్ని 33 జిల్లాలు చేసింది. ఆ 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి హెడ్ క్వార్టర్ తప్ప
అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ తోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క మరి 32 జిల్లాలకు నేషనల్ హైవే కనెక్టివిటీ పూర్తి చేసామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా